రైట్. తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి బీఆర్ఎస్లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఈ నెల 25న ఆయన గులాబీ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో పరిణామాల పట్ల తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న జీవన్ రెడ్డి ఇక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. ఈ మేరకు ఇటీవల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో జీవన్ రెడ్డి భేటీ అయ్యారు. ఆ పార్టీలో చేరిక అంశంపై చర్చలు జరిపినట్టు సమాచారం జరుగుతోంది. తన పార్టీ మార్పుపై తన సన్నిహితులతో చర్చించిన జీవన్ రెడ్డి కాంగ్రెస్ను వీడి కారెక్కబోతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. రైట్. ఇక దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ షేక్ సలాం అందిస్తారు. రైట్ సలాం, చెప్పండి. థ్యాంక్ యూ. జగిత్యాల రాజకీయాలు అంటే ప్రధానంగా తెలంగాణ కాంగ్రెస్ లో ప్రస్తుతం ఒక సంచలనమైన వార్త హల్చల్ చేస్తుందని చెప్పవచ్చు. అయితే ఇటీవల 4 రోజుల క్రితము జగిత్యాలలోని తన పార్టీ కార్యాలయం వద్ద తన కాంగ్రెస్ లో అంటే తన అనుయాయులు అదేవిధంగా అనుచరులతో సమావేశమైనటువంటి జీవన్ రెడ్డి తనకు టైం వస్తుందని, టైం వచ్చినప్పుడు అన్ని చెప్తానంటూ అదేవిధంగా పార్టీ మార్పుపై కూడా క్లారిటీ ఇస్తానంటూ మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. ఇదే రీతిలో ఇప్పుడు ప్రస్తుతం ఓ వార్త హల్చల్ గా మారుతుందని చెప్పవచ్చు. జగిత్యాల రాజకీయాలు అంటే జగిత్యాలకు సంబంధించినటువంటి రాజకీయాల్లో ఒక జీవన్ రెడ్డి ఒక సంచలనంగా చెప్పుకోవచ్చు. అతను తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ అక్కడ జగిత్యాల జిల్లాలో ఉందని కూడా మనం చెప్పవచ్చు. అయితే తాజాగా జగిత్యాల స్థానిక ఎమ్మెల్యే సంజయ్ తో ఉన్నటువంటి విభేదాల కారణంగా జగిత్యాల కొన్ని నెలలుగా కాస్త విభేదిస్తున్నటువంటి పరిస్థితి ఉంది స్థానిక కాంగ్రెస్ అధిష్టానంతో కూడా. అదే ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు టీపీసీసీ చైర్మన్ మహేష్ గౌడ్ కూడా జోక్యం చేసుకుని ఎట్టి కుదుర్చాలని కూడా పార్టీ అధిష్టానం కూడా కాస్త ప్రయత్నించినటువంటి పరిస్థితి. అయితే తాజాగా జీవన్ రెడ్డితో బీఆర్ఎస్ అగ్రనేతలు టచ్ లో ఉన్నట్లు మనకు సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఈ నెల 25వ తేదీన బీఆర్ఎస్ లో జీవన్ రెడ్డి చేరేటటువంటి అవకాశం ఉన్నాయని మనకు అందుతున్నటువంటి సమాచారం. ఏదేమైనప్పటికీ గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ నేతల పట్ల కాస్త అసంతృప్తితో ఉన్నటువంటి జీవన్ రెడ్డి ఈ నెల 25వ తేదీన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారనేటటువంటి వార్తలు గుప్పమంటున్నాయి. అదేవిధంగా బీఆర్ఎస్ అగ్రనేతలతో టచ్ లో ఉన్నారన్నటువంటి వార్త ప్రస్తుతం ఒక సంచలనంగా మనం చెప్పుకోవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ నుండి ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా, అదేవిధంగా మంత్రిగా, అదేవిధంగా ఎమ్మెల్సీగా పలు పదవులను దక్కించుకున్నటువంటి జీవన్ రెడ్డి ఒక కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగినటువంటి నేతగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ పార్టీతో టచ్ లో ఉండడం అనేది ప్రస్తుతం ఒక సంచలనంగా చెప్పుకోవచ్చు ఈ విషయంపై. అయితే ఏదేమైనప్పటికీ జీవన్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం అంటే ఏదైతే వార్తలు గుప్పమంటున్నటువంటి ప్రకారంగా 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరతారా, లేకపోతే ఇతర పార్టీలో చేరతారా, లేక అంతకు ముందుగానే కాంగ్రెస్ అధిష్టానం దీనిపై జోక్యం చేసుకుని ఏదైనా సరే జీవన్ రెడ్డిని సద్దుమణిగించేటటువంటి అంటే ఏదైతే జీవన్ రెడ్డికి సంజయ్ ఉన్నటువంటి వివాదాన్ని సద్దుమణిగించేటటువంటి చర్య తీసుకుంటుందా అనేది తేలాల్సి ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ చరిత్ర ఉన్న జీవన్ రెడ్డి మెయిన్గా అసంతృప్తి చెందడానికి ప్రధాన కారణాలు ఏమంటారు? జీవన్ రెడ్డికి అంటే తనకంటూ కనీస గౌరవ మర్యాదలు తన జిల్లాలో ఇవ్వడం లేదనేటటువంటి వాదనను ఇప్పటికే పలుమార్లు జీవన్ రెడ్డి చెప్పడం జరిగింది. అదేవిధంగా జీవన్ రెడ్డికి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే సంజయ్ ఉన్నారో వారిద్దరి మధ్య కాస్త సయోధ్య కుదరని పరిస్థితి. అంటే ఇద్దరి మధ్య ఎప్పుడు వివాదాలు జరుగుతున్నాయి, పలు అంశాలపై వీరిద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే తనకు కేవలం స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కు మాత్రమే గౌరవ మర్యాదలు అన్ని దక్కుతున్నాయి, తనకు దక్కడం లేదనేటటువంటి కోణంలో ఇప్పటికే చాలా సార్లు జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే పార్టీ మారతారనేటటువంటి కోణంలో కూడా ఎన్నో వార్తలు అంటే గత కొద్ది నెలలుగా కూడా పరిస్థితి. అయితే ఇటీవల 4 రోజుల క్రితం జీవన్ రెడ్డి చెప్పిన మాటలను చూస్తే మనం ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో తాను ఉండేటటువంటి అవకాశం లేదని చెప్పడం, అదేవిధంగా అన్ని విషయాలు త్వరలోనే చెప్తానంటూ చెప్పిన కరెక్ట్ 4 రోజుల్లోనే జీవన్ రెడ్డి ఈ నెల 25వ తేదీన బీఆర్ఎస్ పార్టీలోకి చేరుకున్నారన్నటువంటి ప్రచారం సాగడం అనేది ఒక సెన్సేషనల్ గా చెప్పవచ్చు. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా స్పందించాల్సి ఉంది. అయితే ఇప్పటికే
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా అసలు జీవన్ రెడ్డి నెక్స్ట్ స్టెప్ అనేటటువంటి కోణంలో ఇప్పటికే పూర్తి వివరాలు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఏదేమైనప్పటికీ సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ లో ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నటువంటి జీవన్ రెడ్డి పార్టీ మారడంపై ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ లో ప్రస్తుతం తీవ్ర స్థాయిలో చర్చ సాగుతుంది. అదేవిధంగా తెలంగాణ రాజకీయాల్లో కూడా కీలక మార్పు వచ్చేటటువంటి అవకాశం ఉందని కూడా చెప్పవచ్చు. ఒకవేళ రేపు జగిత్యాల నుండి బీఆర్ఎస్ పార్టీకి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరితే అయితే పెద్ద ఎదురు దెబ్బ తగ్గిందని కూడా మనం చెప్పొచ్చు. అయితే ఏమైనప్పటికీ టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ జోక్యం చేసుకుని, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా జోక్యం చేసుకుని ఈ పరిస్థితిని చక్కదిద్దే అవకాశాలు ఉన్నాయనేటువంటి కోణంలో కూడా మనం ఆలోచించాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ రేపు 25వ తేదీన బీఆర్ఎస్ పార్టీలోకి చేరతారనేటటువంటి వార్తల నేపథ్యంలో రేపు 25వ తేదీ జీవన్ రెడ్డి తీసుకునేటటువంటి స్టెప్ తో పూర్తి క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉందని మనం చెప్పవచ్చు. కేవలం వార్తలేనా లేకపోతే బీఆర్ఎస్లో చేరుతున్నట్టు ఆయన కానీ ఆయన సన్నిహితులు కానీ అధికారికంగా ప్రకటించిన అంశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించినటువంటి అధికారికంగా ప్రకటించడం అనేది లేదని మనం చెప్పవచ్చు. అయితే ఏదేమైనప్పటికీ కాస్త అంటే ఏదో సామెత ఉంటుంది, నిప్పులేందుకు పొగరాదని. అదేవిధంగా అదే కోణంలో ప్రస్తుతం జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ వార్తలు, ఇలాంటి వార్తలు గత కొద్ది రోజులుగా హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు తెలిసింది. కానీ ప్రస్తుతం ఈ నెల 25వ తేదీనే కన్ఫామ్ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తారనేటటువంటి డేట్స్ సహా ప్రచారం సాగడం అనేది దీని వెనుకలో ఏదైనా సరే జీవన్ రెడ్డి సైలెంట్ కోణం ఏదైనా సరే ఉంటా, లేకపోతే ఆయన అనుయాయులు ఇలా ప్రచారం చేశారా అనేది కూడా మనం ఆలోచించవచ్చు. ఏదేమైనప్పటికీ రేపు 25వ తేదీన జీవన్ రెడ్డి నిర్వహించేటటువంటి మీడియా సమావేశం, అదేవిధంగా ఏదైనా బీఆర్ఎస్ పార్టీలో చేరేటప్పుడు ఏదైనా సరే ర్యాలీలు, ఏదైనా సరే ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తారు కాబట్టి ఆ రోజు పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సలాం. థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.